Hi everyone, welcome to our channel. Next video Polytechnic Maths Areas and Volumes. Areas and Volumes Unit 3లో సెకండ్ పార్ట్ మ్యాథ్స్ ఇన్ 3 థర్డ్ సెమిస్టర్ వాళ్ళది. అయితే ఎస్టర్డే వరకు ఏం చేస్తాం, ఓన్లీ కర్వ్ ఈక్వేషన్ టు లిమిట్ వాల్యూస్, నెక్స్ట్ కర్వ్ ఈక్వేషన్ సింగిల్ లిమిట్ వాల్యూ, కర్వ్ ఈక్వేషన్ నెక్స్ట్ వచ్చేసి వన్ అంటే వితౌట్ లిమిట్ వాల్యూస్ ఇస్తే చేసాం. ఈరోజు ఏం చేస్తున్నాం అంటే 2 పారాబోలాస్. ఫైండ్ ద ఏరియా ఎన్క్లోజ్డ్ బిట్వీన్ ది పారాబోలాస్. y² = 4x, x² = 4y. అంటే చూడండి, అంటే ఇక్కడ ఇంటర్సెక్షన్ లిమిట్ వాల్యూస్ లేవు, ఆ లిమిట్ వాల్యూస్ మనమే ఫైండ్ అవుట్ చేయాలి. డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తామంటే ఎక్స్ ఎక్స్ డాష్ వై 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 డాష్ తీసుకున్నాం కదా. y² = 4x, y² = 4x గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. x² = 4y గ్రాఫ్ ఇలా ఉంటుంది. మనం ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఏరియా ఏంటో చూద్దాం. అయితే మనకి ఇక్కడ పాయింట్స్ తెలియదు. ఆ పాయింట్స్ చేయడానికి చూడండి, గివెన్ పారాబోలాస్ ఆర్, ఫస్ట్ వన్ ఏంటిదండి, y² = 4x. అయితే ఇక్కడ అప్పర్ కర్వ్ లోవర్ కర్వ్ కదా, దిస్ ఇస్ ద అప్పర్ కర్వ్, ఇదేంటిది y1, దిస్ ఇస్ ద లోయర్ కర్వ్ y2 కదా. అయితే నేనేం చేస్తున్నా, y² = 4x, y equal to what, this is the equation 1, y equal to 2 root x, y is equal to 2 root, ఎందుకంటే స్క్వేర్ ఇట్ వస్తే ఏమవుతుంది, √4x అవుతుంది. √4 ఇంటూ √x, √4 ఇంటూ √x, √4 వాల్యూ 2 ఇంటూ √x అని రాసుకోవచ్చు, 2 ఇంటూ √x అని రాస్తాం. సేమ్ అదే ఇక్కడ అప్లికేబుల్ చేస్తే దిస్ ద y is equal to √x, అంటే నథింగ్ బట్ దీన్ని ఏమనుకుంటుందంటే y1 అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా, దిస్ ద y1 is equal what, 2 √x రాసా. అండ్ అనదర్ ఈక్వేషన్ ఈజ్ వాట్, x² = 4y, x² = what, 4y. మనకేం కావాలి, y1 y2లో అనుకుంటున్నాం, x² / 4 = what, y2 అని ఇండికేషన్ చేయండి. దిస్ ద ఈక్వేషన్ నెంబర్ 2. y is equal to xలలో లిమిట్స్ కాబట్టి ఇక్కడ చూడండి, y = x² / 4, substitute in equation 1, y is equal to x² / 4, substitute in equation 1, ఈ ఈక్వేషన్లో సబ్మిట్ చేయండి. in place of y we submit x² / 2. observe here, x² / 4 whole square is equal to how much, 4x, x² / 4 whole square is equal to 4. x² whole square వాల్యూ కనిపిస్తుందా, రైట్. x² whole square value is equal to nothing but x⁴ / 4² is equal to what, 4x only. x⁴ / 4² is equal to what, 4x. just observe here, x⁴ equal to, when it is transferred to the RHS side, 4² transferred to RHS, 4² into 4, 4 cube, we write 4 cube x, we write 4 cube x. when we transfer to LHS side, x⁴ 4 cube x equal to 0 na. when you count the x కావాలి, x³ minus 4 cube equal to 0, x equal to 0 and x³ minus 4 cube equal to 0, x equal to 0 and x³ is equal to 4 cube, so x value is equal to 4. సో ఇక్కడ లిమిట్ వాల్యూస్ వచ్చేసాయి. 1 is the 0, another 1 is 4. 1 లిమిట్ వాల్యూ is equal to what, 0, అనదర్ లిమిట్ వాల్యూ is 4. రెండు వచ్చేసాయి. అంటే ఇక్కడ 0,0 నుంచి ఇక్కడ పాయింట్ ఉంది 4 అన్నట్టు, x is equal to 4, అవునా. ఇక్కడ నుంచి లిమిట్ 100, అంటే ఇది పాయింట్ ఏమవుతుంది, 4,4 అవుతుంది. y వాల్యూ కూడా 4a అని అర్థం. అయితే x is equal to 0 వచ్చింది, x is equal to 4 కూడా వచ్చింది. అంటే లిమిట్ వాల్యూస్ వచ్చేసాయి కదా మనకు. లిమిట్ వాల్యూస్ వస్తే ద ఏరియా ఎన్క్లోజ్డ్ బిట్వీన్ ది 2 వాల్యూ ఏంటి, ఏరియా ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రేషన్ a to b mod of y1 minus y2 old ax. 2 కర్వ్స్ ఉంటాయండి, ఏరియా ఫార్ములా y1 minus y2 old ax. మనం ఆల్రెడీ వైది అప్పర్ కర్వ్ తీసుకున్న దీన్ని y2 అనుకున్నాం కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఫైండ్ అవుట్ చేస్తే, ఇన్ కేస్ రివర్స్ అయినా కూడా మీకు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మోడ్ ఎగ్జిస్ట్ అవుతుంది అని పాజిటివ్ వాల్యూ వస్తుంది. ఏ వాల్యూ 0, b వాల్యూ 4, మోడ్ ఆఫ్ y1 వాల్యూ ఇది చూసుకోండి, y1 అంటే ఇది, y1 ఈజ్ ఈక్వల్ ఏంటి 2 √x మైనస్ y2 వాల్యూ, y2 is the disease, అందుకే జస్ట్ y అని అంటాం, ఇండికేషన్ పర్పస్లో y2 అని రాస్తాం. x² /
4 ఆఫ్ డిఎక్స్ అప్లై చేయాలి. ఓకేనా, రైట్. చూస్తే అబ్జర్వ్ చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ ఎక్స్ వాల్యూ అంటే ఎక్స్ వాల్యూ ఏంటంటే ఎక్స్ పవర్ 1/2 రాష్గా. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 4, 2 is the constant, x power 1/2 dx minus integration of 0 to 4, 1/4 constant got out as x square dx. X power 1/2 value is equal 2/3 into x power 3/2. Limit values are 0 to 4 minus 1/4 of integration of x square value is x cube by 3. Limits are 0 to 4. Here 2 to the 4, 4/3 of upper limit minus lower limit 4 power 3/2 minus 0 power 3/2. Here upper limit is 4, lower limit is 0. 4 3 is 12, 1/12 of 4 cube minus 0 cube. Okay, right. 4 cube written as 2 power 2 whole power 3/2 minus 4 cube is 4 cube by 12. ఒక క్యూబ్ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందండి, ఇక్కడ 3 ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే 2 గెట్ 2 క్యూబ్ 8, 8 4 జా 32/3 మైనస్ ఇక్కడ ఏమవుతుంది 4 స్క్వేర్ 16/3. సో 16/3 స్క్వేర్ యూనిట్స్ ఈజ్ ద ఆన్సర్. 16/3 స్క్వేర్ యూనిట్స్ ఈజ్ ద ఆన్సర్. సింపుల్. అంటే 2 పారాబోలాస్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మనమే లిమిట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. మనమే లిమిట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఎక్స్ లిమిట్స్ ఆర్ వై లిమిట్స్ యాజ్ యువర్ విష్, మీకు ఏ లిమిట్ వాల్యూస్ ఈజీగా అనిపిస్తే అది ఫైండ్ అవుట్ చేసి ఇంటిగ్రే ఫార్ములాస్లో అప్లై చేయడమే. ఓకేనా, సింపుల్ క్వశ్చన్. 5 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ ఇవి. చూడండి నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఇలాంటిదే ఇంకొక క్వశ్చన్ చేద్దాం. సేమ్ 2 పారాబోలాస్ ఇస్తే ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం. when 2 parabolas are given to find the equation. చూడండి ఇంకో అనదర్ వన్ క్వశ్చన్ వచ్చేసి ఎక్కువ సార్లు వచ్చింది ఏంటంటే వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై, వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై. సేమ్ దీనికి కూడా డయాగ్రామ్ సేమ్ సిమిలర్గా వస్తుంది, లైక్ దిస్ ఓన్లీ. ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, ఆ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే గివెన్ ఈక్వేషన్స్ ఆర్ కర్వ్ ఈక్వేషన్స్ ఆర్, వాట్ ఆర్ ది కర్వ్ ఈక్వేషన్? ఫస్ట్ వన్ అనేది వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కదా, దిస్ ద ఈక్వేషన్ 1. సో y1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, రూట్ ఎక్స్. ఓకే, అండ్ అనదర్ ఈక్వేషన్ ఈజ్ వాట్, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, వై. అంటే y2 ఆల్సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు y2 ఆల్సో, అవునా? సో y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కదండి, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1. సేమ్ సిమిలర్ substitute in equation 1. In equation 1 y is equal to x square, substitute in equation 1. సబ్మిట్ చేయండి. అంటే y ప్లేస్లో ఏం సబ్మిట్ చేయాలి, ఎక్స్ స్క్వేర్ సబ్మిట్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్. ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ ఈక్వల్ 0 నా. జస్ట్ వి కామన్ ద ఎక్స్ ఓన్లీ. వెన్ ఇట్ ఈస్ కామన్ ఎక్స్, ఎక్స్ క్యూబ్ మైనస్ 1 ఈక్వల్ 0, ఎక్స్ ఈక్వల్ 0 అండ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 1 ఈక్వల్ 0. సో ఇయర్ ఎక్స్ ఈక్వల్ 0 నా, here x cube is equal to 1. So that's why x equal to 0 and x equal to 1. అంటే మనకు లిమిట్ వాల్యూస్ వచ్చేసినాయి. ఏంటి 0 to 1 అని అర్థం. 0 to 1 లిమిట్ వస్తుంది. సో ఏరియా ఫార్ములా, ఏరియా a ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ a to b mod of y1 minus y2 whole dx. ఇంటిగ్రేషన్ a వాల్యూ 0 to 1, y1 వాల్యూ రూట్ ఎక్స్, నథింగ్ బట్ ఏంటి x పవర్ 1/2. సార్ మీరు మోడ్ మళ్ళీ యూజ్ చేస్తలేరు, ఫస్ట్ ఫార్ములాస్లోనే యూజ్ చేస్తారు, తర్వాత యూజ్ చేస్తలేరు అంటే ఆల్రెడీ నాకు తెలుసు ఏమవుతుందో అని. ఎందుకంటే ఆల్రెడీ చేస్తున్నా. ఇదే అప్పర్ కర్వ్, ఇది ఫస్ట్ ఇది అప్పర్ కర్వ్ అవుతుంది, సెకండ్ది లోయర్ కర్వ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా అవే వస్తాయి కాబట్టి నేను ఎలాంటి కన్క్లూజన్ ఇవ్వట్లేదు, డైరెక్ట్ తీసుకుంటున్నాను. y2 వాల్యూ ఈక్వల్ వాట్, ఎక్స్ స్క్వేర్ ఓన్లీ ఎక్స్. అబ్జర్వ్ హియర్, ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ 1/2 వాల్యూ 2/3 x power 3/2. limit values are what, 0 to 1. x value x cube by 3. limits are 0 to 1. upper limit కానీ upper limit minus lower limit 2/3, 1 power 3/2 minus 0 power 3/2. ఇక్కడ కూడా 1/3, 1 cube minus 0 cube. here 1 cube అంటే 2/3 minus 1/3.
1/3 square units is the answer. 1/3 square units is the answer. 1/3 స్క్వేర్ యూనిట్స్ ఇస్ ద ఆన్సర్. సేమ్ ఇలాంటి క్వశ్చన్స్ చూడండి, ఒక కొన్ని ఉంటాయి, నేను ఇక్కడ రాస్తాను, రబ్ చేద్దాం. సేమ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. 2 క్వశ్చన్స్ నేను చెప్పేసాను కదా, సేమ్ సిమిలర్లీ రిమైనింగ్ 2 ప్రాక్టీస్ చేయండి. ఇంకోటి వచ్చేసి y² ఈజ్ ఈక్వల్ టు 9x అండ్ x² ఈజ్ ఈక్వల్ టు 9y, y² ఈజ్ ఈక్వల్ టు 16x అండ్ x² ఈజ్ ఈక్వల్ 16y. చూడండి, దీనికి లిమిట్ వాల్యూస్ వచ్చేసి 0,3, ఎంతమంది చేశాం కదా, సారీ 0,9, వీటి కోఎఫిషియెంట్స్ ఏముంటాయి, దీనికి ఏమొస్తాయి 0,16 వస్తుంది దీనికి లిమిట్ వాల్యూస్. ఓకేనా. నెక్స్ట్ ఇస్ ద డిఫరెంట్ ప్రాబ్లం. కొద్దిగా డిఫరెంట్గా ఉన్న ప్రాబ్లం చెప్పేస్తా. 2 పారాబోలా ఈక్వేషన్స్ ఉన్నాయి చెప్పుకుంటే మీకు కొద్దిగా ఈజీగా ఉంటుందని, ఐ మీన్ ఎగ్జామ్లో వచ్చినా కూడా మీకు చేయడం ఈజీ. రైట్, ఈ ప్రాబ్లం చూడండి. ఓకేనా, 2 ప్రాబ్లమ్స్ ట్రై చేయండి. నెక్స్ట్ వన్, ఫైండ్ ద ఏరియా enclosed between the parabolas, y is equal to 3x minus x square and y is equal to x square minus x. y is equal to 3x minus x square, y is equal to x square minus, ఇది కూడా x స్క్వేర్ ఉంది, ఇది x స్క్వేర్ ఉంది. x స్క్వేర్ ఉందంటే సంథింగ్ సేమ్ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ చూస్తే ఫస్ట్ గివెన్ కర్వ్ ఈక్వేషన్స్ ఆర్, గివెన్ కర్వ్ ఈక్వేషన్స్ అంటే y ఈజ్ ఈక్వల్ టు 3x minus x square, అంటే దిస్ నథింగ్ బట్ y1 ఈజ్ ఈక్వల్ టు 3x minus x square. దిస్ ద ఈక్వేషన్ 1, ఫస్ట్ వన్. నెక్స్ట్ అంటే సెకండ్ వన్ ఏంటి, అండ్ అనదర్ కర్వ్ ఈక్వేషన్ ఇస్ y ఈజ్ ఈక్వల్ టు x square minus x, అవునా, దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్. సో y2 ఏంటంటే x square minus x. అయితే రెండిట్లో అబ్జర్వ్ చేయండి, ఇది y ఈక్వాలిటీ ఉంది, ఇది y ఈక్వాలిటీ ఉంది. అంటే ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ y నేను x square minus x రాస్తాను. x square minus x ఈక్వల్ టు వాట్, 3x minus x square. చూడండి, ఈ x స్క్వేర్, ఒక్క నిమిషం నేను క్వశ్చన్ ఏమన్నా మిస్టేక్ రాసానా, x square minus x, 3x minus x square only. Here x square is transferred to the LHS side, minus x is transferred to LHS side. When we get x square plus x square equal to 3x plus x only. So 2x square is equal to what, 4x only. When 4x transferred to the RHS side, LHS side. So 2x square minus 4x equal to 0. Here 2x is the common term. When we get x minus 2 equal to 0, 2x equal to 0 and x minus 2 equal to 0. Here x equal to 0 and here x is equal to 0. Already limit value is. So next we find the area value. Area A formula equal to what? Integration a to b mod of y minus y2 dx. Integration a to b mod of y1 minus y2 dx. Here integration a value 0, b value 2, y1 value, this is the first equation is the y1, 3x minus x square, 3x minus x square. y2 value x square minus 1 reverse అవుతాయి, మైనస్ ఎగ్జిస్ట్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ ఎక్స్ స్క్వేర్, మైనస్ ఎక్స్ స్క్వేర్, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఎక్స్ mod dx. Here integration 0 to 2 mod of 3x plus x, 4x minus 2x square dx, 4x minus 2x square dx. Here observe చేస్తే, here 4 is the constant, take outside. Integration of x value x square by 2, integration of x value x square by 2, limits are 0 to minus 2 of integration of x square value is, integration of x square value is x cube by 3, limit values are 0 to 2, limit values are 0 to 2. Observe here, 2 ones are
2 2s are 2 of upper limit minus lower limit 2 square minus 0 square minus 2 by 3 of 2 cube minus 0 cube. జస్ట్ నేను ఏం చేశాను, ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ అప్పర్ లిమిట్ స్క్వేర్ మైనస్ లోయర్ లిమిట్. ఇయర్ 2 స్క్వేర్ వాల్యూ 4 4 minus 0 minus 2 by 3 of 2 cube value 8 minus 0. 4 2s are 8 minus 8 2s are 16 by 3 by 1. 8 3s are 24 minus 16 by 3. 24 minus 16 8 by 3. 8 by 3 square units is the ఆన్సర్. 8 by 3 స్క్వేర్ యూనిట్స్ ఇస్ ద ఆన్సర్. అంటే మనకు రెండు పారాబోలాస్ ఈక్వేషన్స్ ఇస్తే కన్ఫామ్గా ఇదే మెథడ్ అప్లై చేస్తాం. ఓకేనా, నేను ఇంతకుముందుకు ఇచ్చిన క్వశ్చన్ సాల్వ్ చేసుకోండి, సరిపోతుంది. ఎనఫ్. దట్స్ ఇట్, ఎనఫ్. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి 2 పారాబోలాస్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక స్ట్రేట్ లైన్ ఒక పారాబోలా ఇస్తే ఇది కొద్దిగా డిఫరెంట్. ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనమే ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంతకుముందుకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏం ఫైండ్ అవుట్ చేయలేదు, బట్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఫైండ్ అవుట్ చేస్తేనే వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఇంతకుముందు పాయింట్ ఆఫ్ 2 పారాబోలాస్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. రీజన్ ఏంటంటే అక్కడ మనకు అవసరం లేదు, బేసికలీ అవసరం లేదు కాబట్టి ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఇక్కడ మనకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈజ్ నెససరీ అన్నట్లు కన్ఫర్మ్ చేయాల్సిందే. ఫైండ్ ద ఏరియా బౌండెడ్ బై ది parabola 4y is equal to 3x square and the line 2y equal to 3x plus 12 and the line 2y is equal to 3x plus 2. ఇక్కడ ఏమన్నా ఫైండ్ ద ఏరియా బౌండెడ్ బై ది పారాబోలా 4y is equal to 3x square and the line ఏంటి 2y is equal to 3x plus 12. 2y is equal to what 3x plus 12. అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ రెండింటికి ఇంతకుముందు కంటే డైరెక్ట్ పారాబోలాస్ కాబట్టి ఇలానే డ్రా చేస్తారు, అన్నీ ఇలానే చేసుకున్నాం మనం ప్రాబ్లమ్స్ అన్నీ. బట్ ఇక్కడికి వచ్చేసి ఆ లిమిట్ వాల్యూ సెట్ అవుతాయో చేంజ్ అవుతాయో తెలియదు కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్. గివెన్ ఇక్కడికి వచ్చేసి సార్ మరి ఎలా చేయాలంటే సార్ y1 y2 ఏది అనుకోవాలి సార్, మీరు ఇంతకుముందు చేసిన 3 ప్రాబ్లమ్స్ కూడా మీరు చేయగానే పాజిటివ్ వాల్యూస్ వచ్చేసాయి. మరి మాకు ఎలా రావాలి మీకు డౌట్ ఉంటుంది కదా. మేము కూడా y1 కన్ఫర్మ్ ఇదే అప్పర్ కర్వే మేము ఫస్ట్ తీసుకున్నప్పుడు అప్పర్ కర్వ్ ఎలా తీసుకోవాలి సార్, సెకండ్ది లోయర్ కర్వ్ ఎలా అవుతుందని డౌట్ ఉంటే ఫస్ట్ మీరు ఏంటంటే ఎప్పుడు 2 పారాబోలాస్ ఇస్తే y స్క్వేర్ ఉన్నది అప్పర్ కర్వ్ అయిపోతుంది, x స్క్వేర్ ఉన్నది లోయర్ కర్వ్, అది యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ ఒక స్ట్రేట్ లైన్ అని ఒక పారాబోలా ఇచ్చాడు అనుకోండి, స్ట్రేట్ లైన్ ఈజ్ ద అప్పర్ కర్వ్, పారాబోలా ఈజ్ ద సెకండరీ, లోయర్ కర్వ్ తీసుకుంటాం. అంటే నేను ఫస్ట్ తీసుకుంటప్పుడు గివెన్ స్ట్రేట్ లైన్ ఈజ్ ఫస్ట్ అది తీసుకుంటాం. గివెన్ స్ట్రేట్ లైన్ ఈజ్ ఏంటండి 2y ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 12. అవునా, y ఈజ్ ఈక్వల్ టు వాట్ 3x ప్లస్ 12 by 2. సో దిస్ ఇస్ ద y1 ఓన్లీ, దిస్ ఇస్ ద y1 ఈక్వేషన్ 1. అండ్ కర్వ్ ఈక్వేషన్ ఈజ్ వాట్ ఈస్ ద కర్వ్ ఈక్వేషన్ 4y ఈజ్ ఈక్వల్ టు 3x స్క్వేర్ అనేది కర్వ్ ఈక్వేషన్. అంటే y2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 3x స్క్వేర్ బై 4, 3x స్క్వేర్ బై 4 అవుతుంది. దిస్ ఇస్ ద ఈక్వేషన్ నెంబర్ 2. అయితే y ఈక్వల్ టు సేమ్ ఈక్వేషన్ 2, y ఈజ్ ఈక్వల్ టు 3x స్క్వేర్ బై 4 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేయాలి. ఇందులో సబ్మిట్ చేస్తున్నా చూడండి, ఇందులో సబ్మిట్ చేసిన సేమ్ ఇదంతా ఈక్వేషన్ 1, ఇదంతా ఈక్వేషన్ 2. సబ్మిట్ చేస్తే y ఉన్న దగ్గర ఏం రాస్తున్నాను నేను 3x స్క్వేర్ బై 4, 3x స్క్వేర్ బై 4 ఈక్వల్ టు 3x ప్లస్, లేకపోతే ఈక్వేషన్ 1 అంటే ఇదే అన్నాను కదా, అందులోనే సబ్మిట్ చేయండి మీకు కూడా క్లారిటీ ఉంది. 2 ఆఫ్ y వాల్యూ 3x స్క్వేర్ బై 4 ఓకే ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 12 ఓన్లీ. 2 1s 2 2s 2 1s 2 2s ఈ 2 ట్రాన్స్ఫర్ అయితే ఏమవుతుంది 3x స్క్వేర్, 2 3s 6x, 2 12s 24. ఓకే ఓవరాల్లీ 3 కామన్ తీస్తే 3x స్క్వేర్ ఈక్వల్ టు ఇయర్ 3 కామన్
what we get here 2x plus 8 only na 3 get cancelled. What we get x square equal to 2x plus 8 transfer చేసుకుని టోటల్గా x square minus 2x minus 8 equal to 0 minus 2x minus 8 equal to 0. అబ్జర్వ్ చేస్తే x square coefficient 1 constant of minus 8 we get minus 8 only, middle value minus 2, we get minus 4 plus 2. Minus 4 plus 2 value, minus 4 plus 2 value is minus 2. Minus 4 plus 2 value is minus 2. Next, minus 4 into plus 2 value is minus 8. Here, x square minus 2x split as a minus 8x, sorry, minus 4x plus 2x minus 8 equal to 0. In first two terms, x is the common term. In second two terms, 2 is the common term. X minus 4 equal to 0. X minus 4 of x plus 2 equal to 0. అవునా? సో x minus 4 equal to 0 and x plus 2 equal to 0. x is equal to ఏంటండి 4, x is equal to minus 2. అయితే ఇక్కడ కేస్ 1 కేస్ 2 రెండు x వాల్యూస్ వచ్చినాయి. లిమిట్ వాల్యూస్ మనం xలే తీసుకుంటాం, -2 + 4 లిమిట్ వాల్యూ తీసుకుంటాం. బట్ ఇక్కడ ఒకటి వచ్చేసి రిస్క్ ఉంది మనకు. ఆ రిస్క్ ఏంటి సార్ అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ లేకపోతే మనం గ్రాఫ్ డ్రా చేయలేము. అప్పర్ కర్వ్ ఏంటి, లోయర్ కర్వ్ చెప్పడం కష్టం. అంటే మీరు చెప్పారు కదా సార్, స్ట్రేట్ లైన్ లో అప్పర్ కర్వ్ అయింది, పారాబోలా ఈక్వేషన్ లోయర్ కర్వ్ మ్యాక్సిమం అదే అయింది. బట్ ఇన్ కేస్ మనకంటే ఒక ప్రూఫ్ లాగా చేసుకుంటూ వెళ్తూ ఉంటాం కదా, డయాగ్రామ్ మస్ట్ అండ్ షుడ్గా డ్రా చేసుకుంటే బెటర్ మార్క్స్ వస్తాయి, వాళ్ళకి కట్ చేయడానికి ఛాన్స్ ఉండదు అన్నట్టు. ఇక్కడ వచ్చేసింది. నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ కేస్ 1లో పుట్ x ఈక్వల్ టు -2, x ఈక్వల్ టు -2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1, 2 మీరు ఎల్లైనా సబ్మిట్ చేసుకోండి. ఎలా సబ్మిట్ చేసుకున్నా సేమ్ రిజల్ట్. నేను 2లో సబ్మిట్ చేస్తున్నా. 2లో సబ్మిట్ చేస్తే వాల్యూస్ ఆర్ వాట్ వెన్ ఇట్ ఈస్ సబ్మిటెడ్ ఇన్ 2, y ఈక్వల్ ఏమవుతుందండి 3/-2² 4. చూడండి 4కు వెరికేరు, అప్పుడు y ఈక్వల్ ఎంత 3. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుతుందండి -2, 3 అయింది. ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ -2, 3 వచ్చేసింది. నెక్స్ట్ ఇంకోటి కావాలి కదండి, ఒకటైతే వచ్చేసింది. నెక్స్ట్ వరకు చూడండి, పుట్ x ఈక్వల్ టు 4, x ఈజ్ ఈక్వల్ టు -2 సబ్మిట్ చేసేసాను నేనేసి. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ 4 సబ్మిట్ చేస్తాను. సేమ్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2, ఇదే కదండి. y ఈజ్ ఈక్వల్ టు 3/4² 4, 3 4 12 అంటే y వాల్యూ ఎంత అండి 12. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏంటివి, ఇంటర్సెక్షన్స్ ఏంటివండి 4,12 అన్నట్టు. 4,12. సో మన టోటల్ ఓవరాల్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సార్ -2, 3 ఒకటి, 4,12. వాటితో నేను ఇప్పుడు గ్రాఫ్ డ్రా చేస్తా, చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకు లిమిట్ వాల్యూస్ ఎక్సే తీసుకుంటాను నేను -2 to 4 అని, బట్ గ్రాఫ్ డ్రా చేయడానికి కావాల్సి వస్తాయి. దిస్ ద గ్రాఫ్. y వాల్యూస్ ఎన్ని ఉన్నాయి 12 వరకు ఉన్నాయి కాబట్టి we take like this, +12 కదా. జీరో 1 2 3 4 2 4 6 8 10 12 ఇక్కడికి వచ్చేసేయండి. ఫస్ట్ ఆ రెండు కర్వ్ ఈక్వేషన్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అయితే రావాలి. అయితే నేను ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే 4,12 ఇండికేట్ చేస్తాను. 4 ఎక్స్ వాల్యూ ఎంత 4 ఉన్నప్పుడు y వాల్యూ అయితే 12 అయితే, ఎక్స్ వాల్యూ 4 y వాల్యూ 12 అంటే ఇక్కడ ఉంటుంది అన్నట్టు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. రైట్. -2, 3 అంటే ఇదేంటిది -1 -2 -3 అంటే ఇక్కడ ఉంటుంది. అంటే మనకు స్ట్రేట్ లైన్ అనేది 2y = 3x + 2 లైన్ అనేది ఈ రెండింటిని ఇంటర్సెక్ట్ అవుతూ ఇట్లా పోతుంది అబ్బా, ఇలా వెళ్ళిపోతుందని అర్థం. ఇక్కడ ఏమన్నాడు x² = 4ay లాగుంది. x² ఏముంటుంది 4y/3 ఉంటుంది. అంటే x² = 4ay గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఇలా అప్ సైడ్ వస్తుంది. అంటే ఈ గ్రాఫ్ కూడా నేను ఎలా డ్రా చేస్తాను, ఇలా. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ ఏరియా, ఓకేనా. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ ఏరియా అంటే -2 to +4 ఉందా, ఈ షేడెడ్ రీజియన్ మొత్తం మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ గ్రాఫ్ చేయడానికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు డైరెక్ట్ ఏరియా ఫైండ్. చూడండి నేను చెప్పాను అప్పర్ కర్వ్ ఏమొచ్చింది, ఈ ఏరియా పార్ట్
పైన ఉన్నది అప్పర్గా తీసుకుంటాం, కింద ఉంది లోయర్గా తీసుకుంటాం. పైన ఉన్న అప్పర్ ఏంటి? స్ట్రైట్ లైన్. కింద ఉన్న లోయర్ ఏంటి? పారాబోలా ఈక్వేషన్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏరియా ఫార్ములా ఈస్ ఇంటిగ్రేషన్ a to b mod of y1 minus y2 whole dx. మోడ్ అప్లై చేసుకోకుండా మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఏ వాల్యూ? లిమిట్ వాల్యూస్ ఏంటివి? ఎక్స్ లిమిట్ వాల్యూ తీసుకోండి, -2 to 4. y1 వాల్యూ, y1 అంటే ఇదే తీసుకున్నాం కదా, స్ట్రైట్ లైన్, 3x ప్లస్ 12/2 మైనస్ y2 వాల్యూస్ అంటే 3x² 4 dx. ఓకేనా? అబ్జర్వ్ చేస్తే 3/2 కాన్స్టెంట్ కూడా టేక్ అవుట్ సైడ్. ఇంటిగ్రేషన్ ఆఫ్ x వాల్యూ ఏమవుతుంది? x²/2. లిమిట్స్ ఆర్ -2 to 4 ప్లస్ 12/2 అంటే 6. ఇక్కడ ఏమవుతుంది? x వస్తుంది. లిమిట్స్ ఆర్ -2 to 4. 3/4 ఈజ్ ద కాన్స్టెంట్, టేక్ అవుట్ సైడ్. ఇంటిగ్రేషన్ ఆఫ్ x², ఇంటిగ్రేషన్ ఆఫ్ x² వాల్యూ ఇస్ x³ 3. అవునా? హియర్ వి రైట్ x³ 3. లిమిట్ వాల్యూస్ ఆర్ -2 to 4. వచ్చేసిందా? రైట్. ఇవి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. గ్రాఫ్ డ్రా చేయాలి, మళ్ళీ రబ్ చేస్తున్నా. రైట్. చూస్తే ఇక్కడ 2 to 4 అంటే ఏమవుతుందండి? 3/4 ఆఫ్ 4² -2² ప్లస్ 6 ఆఫ్ 4 -2 ప్లస్ 3 గెట్ క్యాన్సిల్ అంటే ఏమవుతుందని? 1/4 ఆఫ్ 4³ ఆఫ్ -2 హోల్ క్యూబ్. 3/4. 4² వాల్యూ 16. 2² వాల్యూ అంటే 2 + 2 అంటే -4 ప్లస్ 6 ఆఫ్ 4 + 6 వచ్చేస్తుంది ఇదండి. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కదండి. -1/4 ఆఫ్ 4³ వాల్యూ 64 -2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 8. అబ్జర్వ్ చేస్తే 16 - 4 వాల్యూ 12. 3 × 12/4 6 6 36 64 -72/4. అబ్జర్వ్ చేస్తే 4 1 4 1 ఇంకెంత ఉంటుంది? 32. 4 8 36 - 18 18. 4 1 4 4 12 ప్లస్ 36 - 17 18 ఓన్లీ. 40 20 30 square units is the area in between the one parabola and straight line area. ఓకేనా? రైట్. అది వచ్చేసింది మనకు. మనకెందుకో ఆన్సర్ తప్పు వచ్చింది అబ్బా. చూడండి ఒకసారి. 4³ అంటే 6³ -2³ అంటే -1/2 మైనస్ ప్లస్ 8 72. ఇక్కడ వచ్చేసి 12 వస్తుంది. నెక్స్ట్ వాల్యూ వచ్చేసి 24 వచ్చింది. దట్స్ ఐ థింక్ అవర్ మిస్టేక్ ఇస్ దట్. రైటే, మనది రైటే. అక్కడ ఏమైనా మిస్టేక్ ఉండొచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ సిమిలర్లీ ఇంకొక క్వశ్చన్ చెప్పేసుకుందాం ఈ మెథడ్లో. అంటే ఒక స్ట్రేట్ లైన్, ఒక పారాబోలా, అంటే రిపీటెడ్ ఏ క్వశ్చన్ వస్తే అది చెప్పడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే మీకు అది మీకు యూజ్ అవుతుంది. సేమ్ ఇలాంటిదే ఉంది ఇంకొకటి. నగేష్ కొద్దిగా చిన్నగా. నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద enclosed area between the curves y is equal to x² and
2x minus y plus 3 equal to 0. ఓకేనా, రెండు ఈక్వేషన్. ఇక్కడ కూడా స్ట్రేట్ లైన్ ఫస్ట్ తీసుకుంటాం, మళ్ళీ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అండ్ ద స్ట్రేట్ లైన్ ఈజ్ స్ట్రేట్ లైన్ ఏంటండి, 2x minus y plus 3 equal to 0. దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1. y ఈక్వల్ టు తీసుకోవచ్చు, y ఈక్వల్ టు 2x plus 3. దిస్ ఇస్ ద y1 వాల్యూ. స్ట్రేట్ లైనే మనం y1 అనుకోవాలి. అండ్ కర్వ్ ఈక్వేషన్ వాల్యూ, అండ్ కర్వ్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్. దీన్ని ఏమనుకుంటాం, y21 కూడా దీన్నే అనుకుంటాం మనం. ఓకేనా, సో y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేయండి. y ఉన్న దగ్గర అంటే 2x minus x స్క్వేర్ ప్లస్ 3 ఈక్వల్ 0. మైనస్ కామన్ తీస్తే x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 ఈక్వల్ 0. ఫ్యాక్టరైజేషన్ చూడండి, ప్లస్ ఇంటూ -3 -3, మిడిల్ వాల్యూ -2. సో దట్స్ వై వి టేక్ -3 + 1. -3 into 1 -3 into 1 -3 -3 + 1 -2 వస్తుంది. అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ -2x we write -3x plus x -3 equal to 0. In first two terms we common x minus 3. In second two terms we common 1. We get x minus 3 equal to 0. X minus 3 of x plus 1 equal to 0. X minus 3 equal to 0 and x plus 1 equal to 0. X is equal to what? 3. Here x is equal to -1. ఇక్కడ x is equal to 3x. సో ఇప్పుడు మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు x ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 అంటే ఈ రెండు ఈక్వేషన్ 1లే కదా, డైరెక్ట్ ఇందులో చేద్దాం. y ఈక్వల్ టు ఏమవుతుంది, 2 of -1 + 3. y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్లో 1 సబ్మిట్ చేస్తాం. y ఈక్వల్ టు ఏమిటి, -2 + 3 వాల్యూ 1 వచ్చేసింది. అంటే x కామా y వాల్యూస్ ఏంటి అంటే ఇక్కడ -1, 1 వచ్చింది. అండ్ ఇప్పుడు x ఈక్వల్ టు ఇంకొకటి తీసుకోండి, ఇంకో x వాల్యూ ఏమవుతుంది 3. సబ్స్టిట్యూట్ సేమ్ ఈక్వేషన్ 1, మీ ఇష్టం. ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేసిన, ఈక్వేషన్ 2లో సబ్మిట్ చేసిన సేమ్ వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకేనా, y ఈక్వల్ టు వాట్, 2 of 3 + 3 అంటే 6 + 3. y ఈక్వల్ టు మచ్ 9. హియర్ x కామా y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 3, 9. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఆర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఏంటి అండి, ఒకటేమో -1, 1, ఇంకోటి వచ్చేసి ఏంటండి 3, 9. 1 ఈజ్ ద -1, 1, 3, 9 వచ్చేసింది. నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏరియా. గ్రాఫ్ డ్రా చేయాలి కదా, రైట్. గ్రాఫ్ ఇక్కడ డ్రా చేస్తున్నా చూడండి, సరే ఈ ప్లేస్లో ఇక్కడ డ్రా చేస్తున్నాం. y1, y1, 2 మనకు ఉండాలి కాబట్టి అలాగే ఉంచేసి ఇది రఫ్ చేస్తాం. చూస్తే ఇక్కడ రైట్ 0, 1, 2, 3, 4, 2, 4, 6, 8, 10. ఓకే, -1, -2 అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ -1, 1 ఇది -1 + 1 ఎక్కడ ఉంటుంది అనుకో, ఈ ప్లేస్లో ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఇంకోటి 3, 9, ఇది 3, 9 ఇక్కడ ఉంటుంది. సో ఫస్ట్ ఏం రాయాలి, స్ట్రైట్ లైన్. ఫస్ట్ ఈక్వేషన్ 2x - y + 3 డ్రా చేసిన అయిపోయింది. ఇదే 2x - y + 3 = 0 లైన్. నెక్స్ట్ x స్క్వేర్ అన్నాడు, x స్క్వేర్ ఎలా వస్తే ఇట్లా పైకి వస్తుంది. దిస్ ఇస్ ద ఈ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. రెండు సేమ్ వచ్చాయబ్బా, ఓకేనా. దిస్ ఇస్ ద ఈ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ తెలుసు, ఏరియా ఫామ్లో అప్లై చేస్తున్నాం. ఏరియా ఫామ్లో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి, ఇంటిగ్రేషన్ a to b mod of y1 - y2 whole dx. ఇంటిగ్రేషన్ ఏ వాల్యూ -1 to +3 -1 to 3. y1 వాల్యూ అంటే 2x + 3, y2 వాల్యూ -x² whole dx. సో 2 కాన్స్టెంట్ కూడా అవుట్ సైడ్. ఇంటిగ్రేషన్ ఆఫ్ x వాల్యూ, మెయిన్లీ ఇంటిగ్రేషన్ ఆఫ్ x వాల్యూ ఫైండ్ అవుట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు వాట్, x² / 2. లిమిట్స్ ఆర్ -1 to 3 +3 ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ ఈజ్ x లిమిట్స్ ఆర్ -1 to 3. ఇంటిగ్రేషన్ ఆఫ్ x² వాల్యూ x³ / 3 లిమిట్స్ ఆర్ -1 to 3. లిమిట్స్ ఆర్ -1 to 3. 2 గెట్ క్యాన్సల్. అప్పర్ లిమిట్ మైనస్లో వెళ్ళి, అప్పర్ లిమిట్ ఏంటండి 3 కదా, 3² -1² +3 ఆఫ్ 3 -1
-1/3 of 3 cube minus of -1 whole cube. 3 square value 9. -1 square అంటే +1 అంటే -1 plus 3 of 3 plus 1 because of -1. 1/3 of 3 cube value 27 -1 minus +1. Observe here 8 3 plus 1 7 sorry 3 plus 1 4 4 3 is a 12 minus 27 plus 1 28/3 3 1s are 3 8s are sorry 28/3 అంతే 28/3 is the 28/3 value is 28/3 only. 20/3 value is 28/3 only. 8 plus 12 24 mistakes here. So 20 minus 28/3 is equal to ఏమవుతుంది by 1 కదా 60 minus 28/3. So 2 5 minus 2 32/3. 32/3 square units is the answer. 32/3 చెక్ చేస్తున్నాం వన్స్ 10th ఫస్ట్ యా 33/3 స్క్వేర్ యూనిట్స్ ఇస్ ద ఆన్సర్. సేమ్ మీరు ఇలాంటి ఒక స్ట్రైట్ లైన్ ఒకటి అది ఇచ్చినప్పుడు చేయండి, ట్రై చేయండి. నెక్స్ట్ చూస్తే ఈక్వేషన్స్ రాస్తున్నా. ఫస్ట్ y ఈజ్ ఈక్వల్ టు x² అండ్ y ఈజ్ ఈక్వల్ టు 3x + 4 ఇది కూడా చేయండి. సేమ్ ఇది y1 ఇది y2 అనుకోండి. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు x² అండ్ y ఈజ్ ఈక్వల్ టు x + 2 సేమ్ సిమిలర్ ప్రాబ్లం. థర్డ్ వన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు x² - 6x + 4 అండ్ 2x + y ఈక్వల్ టు 1 ఇది కూడా సేమ్ సిమిలర్ ప్రాబ్లం. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు 8x y² ఈజ్ ఈక్వల్ టు 8x 2x - y - 8 ఈక్వల్ టు 0 ఓకేనా ఈక్వల్ టు 0. అంతే చాలండి ఎనఫ్. ఎన్ని పారాబోలాస్ ఈక్వేషన్ అవే కదా, స్ట్రైట్ లైన్స్ మారు, క్వశ్చన్స్ మారు. ఇక నెక్స్ట్ మనం చేయాల్సింది ఇప్పటివరకు అయిపోయినాయి. ఇప్పటివరకు ఏం చేసాం మనం 2 పారాబోలాస్ కంప్లీట్ చేశాను, 2 స్ట్రైట్ లైన్స్, ఒక స్ట్రైట్ లైన్ ఒకటి అది 2 స్ట్రైట్ లైన్లు ఉండవు, ఎందుకంటే 2 స్ట్రైట్ లైన్ల మధ్య ఏరియా ఎక్కడా ఉండదు, ఇలా ఉంటుంది ఓకేనా, అందుకే స్ట్రైట్ లైన్ ఉండవు. నెక్స్ట్ చేయాల్సింది నెక్స్ట్ వన్ ఎలిప్స్ అండ్ సర్కిల్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు చేస్తాం. ఎలిప్స్ సర్కిల్ ఈక్వేషన్ కొద్దిగా కేర్ఫుల్గా చేస్తే సరిపోతుంది, చాలా ఈజీ. ఇవే క్వశ్చన్స్ మళ్ళీ మీరు ఎక్కడ చేస్తారంటే మళ్ళీ ఎక్కడ ఉన్నాయి క్వశ్చన్స్ ఎతకడం పెద్ద పని ఇది. చూస్తున్నా వెయిట్ ఇదే షార్ట్ కట్ మెథడే, ఇది యూజ్ చేస్తూ ఉంటాం. దీన్ని ఒక క్వశ్చన్ లాగా ఇస్తాడు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది రీజియన్ బౌండెడ్ బై ది ఎలిప్స్. కొద్దిగా పెద్దగా అనిపిస్తుంది. ఇదే ఎలిప్స్ ఈక్వేషన్ మీకు వాల్యూమ్స్లో ఉంటాయి. ఎలిప్స్ x² + a² + y² / b² = 1 బై ది మెథడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అన్నాడు. మెథడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అన్నా నార్మల్ అన్నా సేమ్. బై మెథడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటే సేమ్ మెథడ్. ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఇంకా చూడండి, చూస్తే మనకు ఎలిప్స్ ఎక్కడ వస్తుంది, డయాగ్రామ్ ఇలా వస్తుంది. ఇక్కడ వైయా ఎక్సా పెద్దది ఇవ్వలేదు కాబట్టి నార్మల్గా ఒక డయాగ్రామ్ డ్రా చేస్తా. ఇది ఎలిప్స్ ఓకేనా. ఇదేమవుతుందండి 0, 0. దిస్ పాయింట్ ఈజ్ a, 0. దిస్ వన్ ఈజ్ -a, 0. దిస్ ఈజ్ b, 0. దిస్ ఈజ్ -0, b 0, -b. ఇవి ఎలిప్స్ ఈక్వేషన్స్.
ఎలిప్స్ ఈక్వేషన్స్ ఇవైతే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ గివెన్ ఈక్వేషన్ ఈస్ గివెన్ కేర్ఫుల్ కాబట్టి ఒక్కటి చేస్తే సరిపోయి. ఎలిప్స్ ఈక్వేషన్ ఈస్ వాట్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1. అయితే డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే ఇక్కడ ఏని పెద్దది అనుకున్నా, మేజర్ యాక్సిస్ అనుకున్నా డయాగ్రామ్ ఇది వచ్చింది. అదే వై మేజర్ యాక్సిస్ అనుకున్నాను అనుకోండి, ఎగ్ కాస్త తిరగబడుతుంది. ఓకేనా, ఎగ్ మాత్రం ఏమవుతుంది, సరే రివర్స్లో డ్రా చేస్తే సరిపోతుంది. రైట్, ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు వాట్ 1 ఓన్లీ. అయితే ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ మనం చేసిన ఏరియా ఫార్ములాస్ ఏం రాసాం మనం ఎప్పటికీ ఏ టు బి వైడిఎక్సే. మనం అన్నీ చేసాం కదా, అన్ని ప్రాబ్లమ్స్లో మనకు వై ఈజ్ ఏరియా ఫార్ములా ఈజ్ ఇంటిగ్రేషన్ ఏ టు బి వైడిఎక్స్. నాగేష్ ఏంటిదా సౌండ్ తగ్గే రాదు కాస్త. ఓకేనా, ఇంటిగ్రేషన్ ఎటు. సో నేను ఏం చేస్తున్నాను, వై కావాలి సపరేట్గా, అందుకే ఎక్స్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చూడండి వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్, 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్. అయితే క్రాస్ మల్టిప్లికేషన్ చూడండి, వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్. సో బీ స్క్వేర్ ట్రాన్స్ఫర్ చేయండి, వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ వాట్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ ట్రాన్స్ఫర్ చేస్తే వై ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా, సో వై వన్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక బీ బై ఏ కదా, బీ బై ఏ ఆఫ్ అండర్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, బీ బై ఏ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, బీ బై ఏ అని తీసుకుంటాం. తీసుకుంటే ఇక్కడ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ కూడా మనకు పాయింట్ ఆఫ్ సార్ మీరు రాసారుగా మేనేజ్, ఇది జనరల్ డయాగ్రామ్ కూడా డైరెక్ట్ వాల్యూస్ మనకు తెలుసు కాబట్టి రాస్తాం, కానీ మనం ఫైండ్ అవుట్ చేసి చూపించాలి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో వై ఈజ్ ఈక్వల్, సో ఎలిప్స్ ఈక్వేషన్లో లెట్ వై ఈక్వల్ టు 0 తీసుకుంటాం. ఎందుకు సార్ అని మీకు డౌట్ వచ్చి, ఎలిప్స్ ఈక్వేషన్లో వై ఈక్వల్ టు 0 తీసుకుంటాం. దిస్ ది ఈక్వేషన్ 1 అనుకో. రీజన్ ఏంటంటే ఎలిప్స్ ఈజ్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది ఎలిప్స్ ఈజ్ సెంటర్ ఈజ్ ఆల్వేస్ 0,0. దట్స్ వై వి టేక్ ఆరిజిన్ ఈజ్ 0, y ఈక్వల్ టు 0. x ఈక్వల్ 0 తీసుకుంటే ఏమవుతాయి, మీకు ఈ y పాయింట్స్ వస్తాయి. y ఈక్వల్ 0 తీసుకుంటే x పాయింట్స్ వస్తాయి. y ఈక్వల్ 0 తీసుకుంటే ఇందులో సబ్మిట్ చేయండి. y ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేస్తుంటే ఏమవుతుందండి, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1. సో ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1 ఉంది. వెయిట్ 1 minute. స్టార్ట్. ఓకేనా, ఏ 0 స్క్వేర్ బై బీ స్క్వేర్ వాల్యూ అంటే 0 ఈక్వల్ టు 1 ఓన్లీ. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఏ స్క్వేర్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్. ఎప్పుడైనా స్క్వేర్ ట్రాన్స్ఫర్ అయితే ప్లస్ ఆర్ మైనస్, సో ప్లస్ ఆర్ మైనస్ ఏ. దిస్ ఇస్ ద, అందుకే మైనస్ ఏ టు ప్లస్ ఏ లిమిట్ వాల్యూస్ అవుతాయి. అదే బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 తీసుకుంటే ఏమవుతుందండి, ప్లస్ ఆర్ మైనస్ బి వస్తుంది మనకు, ప్లస్ ఆర్ మైనస్ బి. అది ఇక్కడ ఓ ఈ ఏరియా మొత్తం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి కదా. అయితే ఎలిప్స్లో ఏమవుతాయంటే మనకు 4 కోఆర్డినేట్స్లో డయాగ్రామ్ ఉంది. 4 కోఆర్డినేట్స్లో అంటే 4 కోఆర్డినేట్స్ హ్యావ్ ది ఈక్వల్ ఏరియా. 4 కోఆర్డినేట్స్ అంటే ఈక్వల్ ఏరియా. అయితే ఒక్కొక్క దాని ఏరియా మనం సపరేట్గా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది అప్పర్ సైడ్ ఉంది కాబట్టి పాజిటివ్, ఇది అప్పర్ సైడ్ ఉంది కాబట్టి పాజిటివ్, ఇది లోయర్ సైడ్ ఉంది కాబట్టి నెగిటివ్, ఇది లోయర్ సైడ్ నెగిటివ్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. అలా ఫైండ్ అవుట్ చేసే కంటే 4 into 1 ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది కదా. 4 into సంథింగ్ అని ఫైండ్ అవుట్ చేస్తే అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఏరియా ఆఫ్ ది ఎలిప్స్ ఈజ్ ఈక్వల్ ఏం చేయండి, 4 into ఇంటిగ్రేషన్ 4 into ఏరియా ఆఫ్ ది ఫస్ట్ కోఆర్డినేట్. ఓకేనా, ఏరియా ఆఫ్ ది ఎలిప్స్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, ఏరియా ఆఫ్ ది ఎలిప్స్ ఈక్వల్ 4 into ఏరియా ఆఫ్ ది ఫస్ట్ కోఆర్డినేట్ చేస్తాం. 4 types 4 parts ఈక్వల్గా ఉంటాయి కాబట్టి 4 parts చేస్తాం. ఇక్కడ
4 ఇంటూ ఈ ఫార్ములా ఏంటి, ఇంటిగ్రేషన్ ఏ టు బి వై డిఎక్స్. అంటే మీరు ఇక్కడ నుంచి ఇక్కడికే తీసుకోవాలి సార్. ఎక్స్ లిమిట్స్ వాల్యూస్ రెండు వచ్చినాయి, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అని తీసుకోవద్దు. మీరు తీసుకోవాల్సిన ఏంటిది ఇక్కడ నుంచి ఇక్కడికే. ఇది చేసి మిగిలిన 4 అడిషన్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు ఒకరికి 5 రూపీస్ ఇచ్చాం, 10 మెంబర్స్ ఉన్నారనుకో ఏం చేస్తాం, 10 ఇంటూ 5 చేస్తాం కాబట్టి 5+5+5+5+ అని 10 మెంబర్స్ దగ్గర యాడ్ చేసాం. అది లెంతీ మెథడ్, అది రైటే. 10 టైమ్స్ 5ని యాడ్ చేసినా 50 వస్తుంది. అదే 10 ఇంటూ 5 అని మల్టిప్లై చేసినా 50 వస్తుంది. అందుకే నేను చేస్తున్నాను ఇదొకసారి 4 సార్లు ఏరియా ఫైండ్ అవుట్ చేయకుండా. అవి సిమెట్రీ డయాగ్రామ్ కాబట్టి ఒక ఏరియా ఫైండ్ అవుట్ చేసి మల్టిప్లైయింగ్ విత్ 4 చేస్తున్నాయి. ఇక్కడ ఎందుకు 4 సిమెట్రీ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి మల్టిప్లైయింగ్ విత్ 4. వి గెట్ ద ఆన్సర్ y2 dx. y వాల్యూ తెలుసు కానీ చూడండి ప్రతి ప్రాబ్లం ఇట్నే వస్తుంది. 4 ఇంటూ ఏ వాల్యూ 0 to a, ఇంటిగ్రేషన్ 0 to a. బి వాల్యూ అంటే b/a √a² - x² dx. ఇక్కడ ఒక ఫార్ములా అప్లై చేస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఎలిప్స్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ 4b/a ఇంటిగ్రేషన్ 0 to a √a² - x² dx. Here formula is integration of √a² - x² dx formula is equal to what? x²/2 √a² - x², x/2 √a² - x² plus a²/2 sin inverse x ప్లస్ ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తే 4b/a ఆఫ్ షార్ట్ కట్ ఫామ్లో వస్తాయి అన్ని ప్రాబ్లమ్స్. అంటే ఇట్లా ఎలిప్స్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇక్కడ షార్ట్ కట్, అంటే ఎంట్రన్స్లో డైరెక్ట్ చేయొచ్చు మనం. 4b/a రాస్తే ఏమవుతుందండి, x అంటే వాల్యూ x/2 √a² - x² ప్లస్ a²/2 sin inverse x. లిమిట్స్ వాల్యూస్ ఆర్ 0 to a. సౌండ్ తగ్గి కుమార్, కొద్దిగా సౌండ్ తగ్గే రాదు ఎవరో కానీ. చూడండి అప్పర్ లిమిట్ ఇక్కడ 4b/a అప్పర్ లిమిట్, దీనికి ఒకసారి సబ్మిట్ చేస్తే దీనికి సపరేట్ చేస్తారు. ఫస్ట్ దానికి ఏంటి అప్పర్ లిమిట్ ఇది a/2 √a² - a². లోయర్ లిమిట్ ఏంటంటే 0/2 √a² - 0² ప్లస్ మళ్ళీ అప్పర్ లిమిట్ a²/2 ఆఫ్ sin inverse a మైనస్ sin inverse x/a కదండి. ఫార్ములా ఏంటి sin inverse x/a. ఫార్ములా sin inverse x/a అంటే a/a మైనస్ sin inverse 0/a. లిమిట్స్ కూడా వచ్చేసినాయి. చూస్తే a² - a² వాల్యూ 0, ఇది 0, మొత్తం ఈ వాల్యూస్ మొత్తం 0 అవుతాయి. అంటే వాల్యూస్ ఏమవుతాయి 4b/a ఆఫ్ 0 - 0 ప్లస్ a²/2 a అంటే 1 ప్లస్ a²/2 ఆఫ్ sin inverse 1 వాల్యూ π/2 sin 0 వాల్యూ 0. అంటే ఏమవుతుందండి 4b/a ఇంటూ a² π/2 to the how much 4 a² get cancel. Answer is πab² units. అంటే ఇలా x²/a² ప్లస్ y²/b² is equal to 1 ఇచ్చిన క్వశ్చన్లన్నిటికీ ఏరియా πab. అంటే ఏ వాల్యూ బి వాల్యూ పైకి మల్టిప్లై చేస్తే వచ్చేది ఏరియా. ఇలాంటి ఒక ప్రాబ్లం చెప్పేస్తాను చూడండి. ఎక్కువ ఉండవు క్వశ్చన్స్ కూడా, ఇవి రేర్ క్వశ్చన్స్ కాబట్టి పెద్ద ప్రాబ్లమే ఉండదు. టెక్స్ట్ బుక్లో కూడా పెద్దగా లేవండి, ఒకటో రెండో ఉంటాయి. ఒకటి నేను చెప్పేస్తా. ఫైండ్ ద ఎలిప్స్ ఈక్వేషన్. చూడండి ఏమి ఇచ్చాడు మనకు, 9x² ప్లస్ 4y² ఈజ్ ఈక్వల్ టు 36. 9x² ప్లస్ 4y² ఈజ్ ఈక్వల్ టు 36. ఓకేనా. πab అన్నాను కదండి, ఫార్ములా ఏమన్నాను నేను, πab వస్తుందా అని చెప్పాను నేను. వస్తుందో రాదో చూడండి. సో ఇచ్చిన ఈక్వేషన్ ఇదే కదా, గివెన్ ఈక్వేషన్ కేర్ఫుల్గా అప్లై చేయండి. 9x² ప్లస్ 4y² ఈజ్ ఈక్వల్ టు 36. ఇది ఈక్వేషన్ 1. దీన్ని ఎలిప్స్ ఈక్వేషన్ లాగా నేను చేంజ్ చేస్తాను. ఎలా సార్ అంటే సింపుల్గా చూడండి, 9x² ప్లస్ 4y² ఈజ్ బై 36 ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి 1. 9x² బై 36 ప్లస్ 4y² బై 36 ఈక్వల్ టు 1. 9 1 జా 9 4 జా 4 1 జా 4 9 జా అంటే ఏమవుతుంది x² బై 4 ప్లస్ y² బై 9 ఈక్వల్ టు 1 వచ్చిందా. y² బై 9 ఈక్వల్ టు 1. సో అలాగే దీన్ని కూడా చేస్తాను. అంటే
ఎందుకు సార్ అంటే మీకు ఐడియా కొరకు 9x² + 4y² / 36 ఎంత అండి 1. 9x² / 36 + 4y² / 36 1. 9 1s 9 4s 4 1s 4 9s. x² / 4 + y² / 9 1. చూసారా ఇక్కడ ఏది ఎక్కువ పెద్దగా ఉందండి, y వాల్యూ పెద్దగా ఉంది. అంటే మన గ్రాఫ్ ఏమొస్తుంది, ఇలా వస్తుంది, కొద్దిగా y వాల్యూస్ ఎక్కువ వస్తాయి అన్నట్టు. సింపుల్ చెప్పొచ్చు ఈ పాయింట్ కూడా. ఏ వాల్యూ ఎంత, 9² అంటే 3² కదండి. 0, 3 0, -3 0, 2, 0 -2, 0. అవి ఎప్పుడు చేంజ్ కావి, డైరెక్ట్ చేసి చెప్పొచ్చు. అంటే y² కూడా సపరేట్ చేయాలి కదండి, సపరేట్ చేస్తున్నాం. y = y² / 9 ఏమవుతుందండి 1 - x² / 4. y² = 9/4 of 4 - x². y = 3/2 of √4 - x² అవుతుంది. ఇది y వాల్యూ. డైరెక్ట్ చేశాను నేను, చూసుకోండి ఒకసారి. ఇక్కడ ఇప్పుడు y = ఏం తీసుకుంటాం మనం వాల్యూ, y = 0. ఏరియా ఏ వాల్యూ ఎంత అండి 2, b వాల్యూ ఎంత 3, 6 పై ఆన్సర్ రావాలి చూడండి కావాలంటే. ఇప్పుడు y = 0 తీసుకొని సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేయండి. 1లో సబ్మిట్ చేస్తే ఏమవుతుంది, 9x² + 4 of 0² = 36. 9x² = how much 36. 9 1s 9 4s x² = 4. x ఏమవుతుంది +or -2 వచ్చింది. ఇది కూడా సిమెట్రిక్ కాబట్టి ఏరియా ఆఫ్ ది ఎలిప్స్ ఏమవుతుంది, ఏరియా ఆఫ్ ది ఎలిప్స్ = 4 into ఏరియా ఆఫ్ ది ఫస్ట్ కోఆర్డినేట్. ఏరియా ఆఫ్ ది ఫస్ట్ కోఆర్డినేట్ తీసుకుంటాం. ఏరియా ఆఫ్ ది ఎలిప్స్ = ఏరియా ఆఫ్ ది ఫస్ట్ కోఆర్డినేట్ తీసుకుంటాం. ఫస్ట్ కోఆర్డినేట్ అంటే 4 into ఇంటిగ్రేషన్ a to b y dx 4 ఆఫ్ ఫస్ట్ కోఆర్డినేట్ ఇదే కదా, మనం x లిమిట్సే కదా, అంటే 0 to 2, 0 to 2. y వాల్యూ ఇది 3/2 ఆఫ్ √4 - x² dx. ఓకేనా, 4 - x² dx. ఇక చేద్దాం చూడండి. మనకు 6π వస్తుంది, 6π స్క్వేర్ యూనిట్స్ వస్తుంది. ఫార్ములా ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 4 కదా, 2 1s 2 2s అంటే 2 3s 6. 6 into 0 to 2 √4 - x² dx. √4 - x² dx. అబ్జర్వ్ చేస్తే ఫార్ములా ఇంతకుముందు చేసాం కానీ, √a² - x² dx = x/2 √a² - x² plus a²/2 sin inverse of x/a plus c. sin inverse of x/a plus c అంటే 6 ఆఫ్ అప్లై చేస్తే x ఎంత వాల్యూ, x ఓన్లీ, x/2 √4² - x² ప్లస్ ఏ వాల్యూ ఏంటండి 2 కదా, 2 అంటే ఏమవుతుంది 4/2 sin inverse ఆఫ్ x వాల్యూ x ఓన్లీ, ఏ వాల్యూ 2. లిమిట్స్ ఆర్ 0 to 2. చూడండి ఎప్పుడు లిమిట్ సబ్మిట్ చేస్తే ఇది అంతా 0 అయిపోతుంది. అందుకే నేను దీన్ని, ఇది ఎలాగో 0 అయిపోతుంది, ఎందుకంటే 2 సబ్మిట్ చేస్తే 4² 0, 0 సబ్మిట్ చేస్తే 0. అందుకే ఇందులో మాత్రమే సబ్మిట్ చేస్తున్నా. 2 ఆఫ్ sin ఇన్వర్స్ x వాల్యూ ఎంత 2/2 మైనస్ sin ఇన్వర్స్ 0, 6 2s 12. sin ఇన్వర్స్ 2/2 అంటే ఏమవుతుందండి π/2, 2 1s 2 6. ఆన్సర్ ఏమొచ్చిందండి 6π స్క్వేర్ యూనిట్సే వచ్చిందా, సేమ్ వస్తుంది. πab ఇస్ ద షార్ట్ కట్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఇంకొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి మీరు చేసేస్తే కంప్లీట్ అయిపోతాయి. దట్ క్వశ్చన్స్ ఆర్, ఫస్ట్ వన్ ఈజ్ అనదర్ వన్, 4x² + 9y² = 36 ఒకటి. సెకండ్ వన్ వచ్చేసి 16x² + 25y² = 400. ఇది ఒకసారి చేసుకోండి. ఎంత వస్తుందండి ఇక్కడ 4 5s 25 స్క్వేర్ యూనిట్స్ వస్తుంది. మీకు ఆన్సర్ మీకు 25 స్క్వేర్ యూనిట్స్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఎగ్జాంపుల్లో ఉన్నాయి ఎక్కువ, సర్కిల్ అనుకోండి సేమ్. థర్డ్ వన్ వచ్చేసి x² + y² = r². సార్ మరి ఇక్కడ ఇంత పెద్దగా చేయాలంటే సింపుల్, y² ఏమైందంటే r² - x², y =
ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇదే ఆన్సర్. ఓకేనా, అదొకసారి చూసుకోండి. ఇది సర్కిల్. ఇది సర్కిల్కి ఎలిప్స్కి ఎలా డిఫరెన్స్ సార్ అంటే, సర్కిల్లో ఎక్స్ అండ్ వై కోఎఫిషియంట్ సేమ్ ఉంటాయి, ఎలిప్స్లో మాత్రం డిఫరెంట్గా ఉంటాయి ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్. మీరు అలా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ మనం మిస్ అయింది ఏమన్నా ఉన్నాయంటే చూస్తున్నా, సైన్ ఎక్స్ కాస్ ఎక్స్లే చేయలే కదా మనం, అదొకటి చూద్దాం. ఒకటి ఇచ్చాడు, ఒకటి నేను చెప్పేస్తా, ఇంకోటి మీరు చేయండి, సరిపోతుంది. చూస్తే ఫైండ్ ద ఏరియా బౌండెడ్ బై ది కర్వ్ y is equal to sin x, ది x యాక్సిస్ sin x నేను చెప్పేస్తే cos x మీద చేయొచ్చు, x యాక్సిస్ అండ్ ది లైన్స్ x ఈక్వల్ టు 0 అండ్ x ఈజ్ ఈక్వల్ 2π. ఆల్రెడీ వీళ్ళు లిమిట్స్ వాళ్ళే ఇచ్చేసారండి, ఏరియా కూడా పెద్దగా అవసరం లేదు. ఇంటిగ్రేషన్ ఆఫ్ మనకి ఏరియా కూడా వాళ్ళే ఇచ్చేసారు. అయితే మరి ఎలా చేస్తాం సార్ అంటే 0 to π అంటే డైరెక్ట్ అలా తీసుకోవద్దు, వాళ్ళు ఎలా ఇచ్చారు కదా సార్, గివెన్ కర్వ్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు sin x, అవునా. లిమిట్ వాల్యూ సార్ a, b ఈజ్ ఈక్వల్ టు 0, 2π వాళ్ళే ఇచ్చేసారు కదా సార్. ఏరియా ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు వాట్, ఇంటిగ్రేషన్ a to b y dx, అంటే ఇంటిగ్రేషన్ 0 to 2π, y అంటే ఎంత అండి sin x dx ఇచ్చిలు డైరెక్ట్ అయిపోతుంది కదా సార్. sin x అంటే cos x అంటే ఇది -+1 అవుతుంది, ఇది -1 అవుతుంది, రెండు +1 అయితే ఆన్సర్ 0 వస్తాయి. కానీ ఆన్సర్ 0 ఉండదు ఏరియా వీటికి, అవునా. ఆన్సర్ 0 ఉండదు కాబట్టి ఫస్ట్ చూడండి, 0 to 2π కదా, 2π అంటే ఎంత 360 degrees. నేను ఈక్వల్గా పార్ట్స్గా డివైడ్ చేస్తాను, ఒకటి 0, ఒకటి 90 degrees, ఇంకోటి 180 degrees, ఇంకోటి 270 degrees, ఇంకోటి 2π. 1 2 3 4 పార్ట్స్గా డివైడ్ చేస్తాను, 4 పార్ట్స్గా డివైడ్ చేశాను, 4 పార్ట్స్గా మనం డివైడ్ చేశాను. నేను 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే చూడండి, ఇది +1, ఇది -1. sin 0 వాల్యూ ఎంత 0 అంటే ఇక్కడనే ఉంటుంది, sin 90 degrees వాల్యూ 1 ఇక్కడ ఉంటుంది, sin 180 degrees వాల్యూ 0 అంటే ఇక్కడ ఉంటుంది, sin 375 వాల్యూ -1 వస్తుందండి. ఇది 0 అయితే అంటే గ్రాఫ్ ఎలా వస్తుంది మనకి డ్రా చేస్తే ఇలా గ్రాఫ్ వచ్చింది, అవునా. ఈ పార్ట్ మొత్తం అప్లో ఉంది, ఈ పార్ట్ మొత్తం డౌన్ ఉంది. కానీ మీకు అబ్జర్వ్ చేశారా, మనం 4 పార్ట్స్ చేసాం, ఈ 2 పార్ట్స్ అప్లో ఉన్నాయి, ఈ 2 పార్ట్స్ డౌన్లో ఉన్నాయి. అవే మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం ఇక్కడ డైరెక్ట్ 2 లిమిట్స్ తీసుకుంటే సరిపోద్ది, ఎక్కువ కూడా అవసరం లేదు, జస్ట్ 2 లిమిట్స్ ఏంటి 0 to π, π to 2π. సో ఫస్ట్ ఏం చేస్తున్నా, ఇంటిగ్రేషన్ 0 to π రాసా. అయితే ఇది x యాక్సిస్కి అబోవ్ సైడ్లో ఉంది కాబట్టి అదేం తీసుకున్నాం, పాజిటివ్ sin x dx, ఓకేనా. నెక్స్ట్ π to 2π కదా, π to 2πలో ఆ ఏరియా ఎక్కడుంది, x యాక్సిస్ బిలో ఉంది, అంటే ఏంటిది నెగిటివ్. సో π to 2π sin x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x వాల్యూ cos x, లిమిట్ వాల్యూస్ ఏంటి అండి 0 to π. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ cos x, లిమిట్స్ వాల్యూస్ ఆర్ π to 2π, అప్పర్ లిమిట్ మైనస్ వాల్యూ cos π మైనస్ cos 0 ప్లస్ cos 2π మైనస్ cos π. cos π వాల్యూ -1, cos 0 వాల్యూ 1 -1, cos 2π వాల్యూ 1, cos π వాల్యూ -1, ఓకేనా. చూస్తే -2 జస్ట్ 0 to π, π to 2π. యా మిస్టేక్ చేసామా, మేబీ నాకు అదే అనిపిస్తుంది. చూద్దాం, ఆన్సర్ ఈస్ మిస్టేక్ చేసాం కదా, ఇది -cos x కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x ఈజ్ -cos x, సారీ. సో మైనస్ కాబట్టి ఏమవుతుంది ఓవరాల్ మైనస్, ఇది కూడా ఓవరాల్ మైనస్ వస్తుంది, ఓకేనా. మైనస్, సో మైనస్ వస్తుంది, మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుందండి, మైనస్ అంటే +2 -1 -1 -2, మైనస్ ఆఫ్ మైనస్ +2, మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుందండి +1 అవుతుంది ఇది, అవునా. 1 + 1 2,
వాల్యూ ఈజ్ 0 వస్తుందా మేబీ. ఇది -1 మైనస్ ఆఫ్ మైనస్, సారీ ఇక్కడ మైనస్ ఉంటుంది, మైనస్ సింబల్ ఇది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఉంది, ప్లస్ రైట్. 2 + 2 ఆన్సర్ ఈస్ 4. 2 + 2 ఆన్సర్ ఈస్ 4. సేమ్ సిమిలర్లీ y = cos x, x = 0 to x = 2π చేయండి. గ్రాఫ్ చేంజ్ అవుతుంది. దీని గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. ఫస్ట్ x కదా, ఇలా 1 నుంచే స్టార్ట్ అవుతుంది. అదొకటి చేయండి, కంప్లీట్ అయిపోయింది. ఇప్పటివరకు మనకి ఏరియాస్ అయిపోయింది. వాల్యూమ్స్ కూడా సేమ్ ఫార్ములాస్ అప్లై చేసి, సేమ్ సిమిలర్ ఫార్ములాస్ అప్లై చేసి చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.